ఎలా చూడాలి? జనసేన అధికారికంగా లింగమనేని రమేష్ పేరును రాజ్యసభ స్థానానికి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? జనసేన పార్టీ అభ్యర్థి లింగమనేని రమేష్ గారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీ అభివృద్ధికి మొదటి నుంచి ఆయన పడిన శ్రమ, కృషి, ఎనలేని సేవకి బహుమతిగా ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారని తెలిసిందండి. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన క్యాండిడేట్లకే మేము రాజ్యసభ ఇస్తారు, ఇది జరిగేది ఇదే, చంద్రబాబు నాయుడు క్యాండిడేటే రాజ్యసభ అవుతాడు జనసేన పేరుతో, అంతకు మించి ఏమీ లేదు, ఏమీ జరగదు అని నేను మీకు చెప్పాను. మీ ద్వారా నేను నెల రోజుల నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు క్యాండిడేటే ఇక్కడ రాజ్యసభ సభ్యుడు అవుతాడు, తెలుగుదేశం జెండా కప్పుకున్న వ్యక్తే రాజ్యసభ సభ్యుడు అవుతాడు, మన పార్టీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంది అని నేను చెప్పాను. చెప్పినట్టే జరిగింది. మీ ద్వారా చెప్తున్న జన సైనికులకి అనవసరంగా జనసేన పార్టీలో తిరిగి ఉన్నాయి తగలేసుకోవద్దు తమ్ముళ్ళు. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు బి టీము, చంద్రబాబు నాయుడు కంట్రోల్లోనే ఉంది. దానికి నిదర్శనం ఈ రాజ్యసభ సీటు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో దొరకలేదండి. ఆయన పార్టీలో ఎవరో కష్టపడిన లేరా? ఆయన పార్టీలో నాయకులు లేరా? ఆయన గురించి విమర్శించకూడదు. ఎందుకంటే గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు కాపులు అవసరం లేదు, నేను సీఎం అవును అని చెప్పారు. చాలు. ఈ క్లారిటీ అయినా తీసుకుని జన సైనికులు నష్టపోకుండా ఉంటారని నేను గళమెత్తుతున్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది తమ్ముళ్ళు, బీ కేర్ఫుల్. అనవసరంగా కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతినొద్దు. ఒక జనరేషన్ దెబ్బతినేసింది ప్రజారాజ్యం పేరుతో, రెండో జనరేషన్ మేము కూడా దెబ్బతినేసాం. దయచేసి మూడో జనరేషన్ చెప్తున్నాను, అసలు జనసేన నమ్మి రావద్దు తమ్ముళ్ళు. ఇది నా సూచన. ఇప్పుడు జరిగిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. లింగమనేని రమేష్ గారు చేసిన సేవలకి, స్పెషల్ సేవలకు గుర్తింపుగానే ఈ రోజు సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చేస్తాడు సీటు, కన్ఫర్మ్. లింగమనేని రమేష్ పార్టీకి నిజంగానే సేవలు అందించారా? చాలా సేవలు అందించాడండి పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఇచ్చాడు. ఆయన అంటే మాటలు కాదు, అమరావతిని నిర్మిస్తున్నాడు. ఆయన చాలా పెద్ద లాబీయిస్ట్. ఆయన అవసరం పార్టీకి ఉంది అని ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశాడు, ఈయన ఒప్పుకున్నాడు. దాని తప్పే ఉంది. ఇప్పుడు పవర్ ఆడదు సార్, వాళ్ళ ఇష్టం. మేము ఎవరో క్వశ్చన్ చేయడానికి. జన సైనికులు ఎవరు? జెండాలు మోసే కూలీలు. ఈ జన సైనికులు ఇలాగే కానీ జెండాలు మోస్తూ ఉంటే చివరికి వైసీపీ వాళ్ళు రానివ్వరు, టీడీపీ వాళ్ళు రానివ్వరు. ఈ జన సైనికులు కేఏ పాల్ జెండా పోసే రోజులు ముందున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అంటే జన సైనికులంతా కేఏ పాల్ పార్టీలో చేరిపోతారా ఏంటి? కాదండి, ఈ జన సైనికుల దుస్థితి కేఏ పాల్ జెండా పోసే పరిస్థితి వస్తుంది ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే. అర్థమైందండి? పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే వీళ్ళు సముద్రంలో మునిగిపోయినట్టే. కాబట్టి జన సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఎవరి పనులు చేసుకోండి తమ్ముళ్ళు. ఆర్థికంగా నష్టపోవద్దు. మనం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ గురించి ఆలోచిద్దాం. ముందు మన ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేద్దాం. ఈ రాజకీయాలు మనకొద్దు. మనం సరిపోం. మనం ఎన్నుకున్న రూట్ కరెక్ట్ కాదు, మనం నమ్ముకున్న నాయకుడు కరెక్ట్ కాదు. ఇది టీడీపీకి కబ్జా అయిపోయింది పార్టీ. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారు. మన క్యాండిడేట్లు లేరు. పచ్చ చొక్కాలు దొరుకున్న వాళ్ళే రేపొద్దున జనసేన జెండాలు వేసుకుని క్యాండిడేట్లుగా మారతారు. మన పార్టీ దుస్థితి ఇది. దానికి ఉదాహరణ ఈ రాజ్యసభ సీటు. కళ్ళు తెరవండి జన సైనికులారా. నన్ను తిట్టడం కాదురా, కళ్ళు తెరవండి. అనవసరంగా నష్టపోవద్దు. నన్ను తిట్టే పిల్ల సైనికులు చెప్తున్నాను, నష్టపోకుండా బాబు, కళ్ళు తెరవండి అని చెప్తున్నాను సార్. ఇప్పటికైనా నా మాట వింటారని కోరుకుంటున్నాను. అంటే వాస్తవానికి ఈ అభిప్రాయం మీ ఒక్కరిదేనా, లేకపోతే జనసేన నేతలందరిది ఇదే అభిప్రాయం ఉందా? అంటే ఏ అభిప్రాయం అంటే నాయకుడు కరెక్ట్ కాదు, అతన్ని నమ్ముకుని మోసపోవద్దు అనేది. సార్, మాలాంటి వాళ్ళు చాలా మంది కళ్ళు తెరిచి బయటకు వచ్చాం. ఆ జనసేనలో ఉన్న వాళ్ళు ఎవరండి? టీడీపీ కోవట్లు, చంద్రబాబు నాయుడు తొత్తులు తప్ప జనసేనలో ఎవరున్నారండి? జనసేనలో నిజమైన జన సైనికులు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారిని. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వీళ్ళు బండారం బయటపడిపోద్దు. పెట్టమని చూద్దాం.
చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలు పెట్టే దమ్ముంటే పెట్టమనండి, చూద్దాం. స్థానిక సంస్థల్లో జనసేన ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పమనండి. 10 సీట్లు, ముష్టి 10 సీట్లు జనసేనకి వేసి 90 సీట్లలో తెలుగుదేశం జెండాలు మోంచాలని ప్లాన్ లో ఉన్నారు. జరుగుతున్నది ఇది. 90% సీట్లు తెలుగుదేశానికి ఇచ్చి 10% సీట్లు ముష్టి చిల్లర జనసేనకి ఎంగిలి మెతుకులు ఎదిరించి జన సైనికులతో జెండాలు మోంచాలని కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. జన సైనికులు మేలుకోవాలి. డైరెక్ట్ అయిపోయాం, ఇక భయం లేదు. ఈ రోజుతో పవన్ కళ్యాణ్ నిస్వరూపం తెలిసిపోయింది. ఆయన పార్టీని నడపలేడు, ఆయనకు అంత సమర్థత లేదు. ఆయనే చెప్పాడు నీ సీఎం అయ్యే క్యాపబిలిటీ లేదని. ఆయన చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కోసమే పార్టీ నడుపుతున్నాడు. కాబట్టి జన సైనికులందరూ తెలుసుకుని వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ జీవన గమ్యం ఎత్తుకోవాల్సిందిగా కోరుచున్నాను. మంచి మనసుతో చెప్తున్నాను సార్. నేను విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అవసరం లేదు. ఆయన క్లారిటీ ఇచ్చాడు. నేను కాపుల కోసం లేను అని చెప్పాడు. కాపులు నాకు హక్కలేదని చెప్పాడు. సో మీ క్విట్. ఇంకో మాట కూడా చెప్పాడు, నాకు సీఎం అవ్వాలని లేదన్నాడు. సరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. కాపు కులాన్ని మభ్య పెట్టకుండా మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. వింటం వినపోవడం మా విజ్ఞత. ఇప్పుడు అలా అంటున్నారు, మరి ఇన్నాళ్ళు కాపు కులాన్ని మభ్య పెట్టినట్టే కదా సార్. ఎన్నిసార్లు చెప్పను సార్, ఓటేయండి సీఎం అవుతానన్నాడు. అదే అంటున్నా, మరి నేను అదే అడుగుతున్నా. ఇన్నాళ్ళు మభ్య పెట్టింది కాపు కులాన్నే కదా అంటున్నా. ఓటేయండి అన్నాడు, ఓటేస్తే సీఎం అవుతానన్నాడు. జెండాలు మోసి బుధలు అరిగిపోయి అన్నాడు. ఆ మాటలన్నీ మేము దిగాం. మా పరిస్థితి ఏమైంది? ఈ రోజు అగమీగోచరం. మాలాంటి వాళ్ళ పరిస్థితి అగమీగోచరం సార్. ఇప్పుడు ఏంటి మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతుంది? మా భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది సార్? మేము వై జంక్షన్ లో ఉన్నాం సార్. లెఫ్ట్ లో టీడీపీ, రైట్ లో వైసీపీ ఉన్నాయి. రానివ్వాలి కదా. పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు సార్. ఇటీవల నాగబాబు ఈ మధ్యనే నిన్న ఒక ట్వీట్ చేశారు. ఎవరు జనసేన లీడర్ మాటే శాసనము, లీడర్ మాటే ఫైనల్, ఫాలో అవడం తప్ప ఎవరు ప్రశ్నించవద్దు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఆయన ట్వీట్ ని? మాకు బానిసలు కావాలని చెప్తున్నాడు ఆయన. మాకు బానిసలు కావాలి. మేము రాజ్యసభ సీట్ ఏ క్యాపబిలిటీలో వచ్చిందండి ఆయనకి? ఆయనకున్న అర్హత ఏంటి? రాజ్యసభ సీటు. ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగాడండి? ఎన్నిసార్లు రాజ్యసభకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు చెప్పండి ఆయనకి. ఆయన హరిప్రసాద్ కున్న అవగాహన ఏంటండి? వాళ్ళు ఎవరండి అసలు రాజ్యసభకు అర్హులు? వాళ్ళు రాజ్యసభగా వాళ్ళకి ఇవ్వడానికి ఉన్న అర్హత ఏంటి? పవన్ కళ్యాణ్ అన్నయ్య కాకపోతే ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శి చెంచా కాకపోతే హరిప్రసాద్ రాజ్యసభకు అయ్యేవాడా? వీళ్ళకి జీతాలు ఇవ్వడం వేస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఎన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడారో చెప్పానండి. లీడర్ మాట శాసనం. మేము ఒప్పుకుంటే శాసనమే, మేము ఎనమాలు జెండాలు మోస్తే శాసనమే. పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి జనాలు వెళ్లకుండా జన సైనికులు కట్ చేస్తే పవర్ అప్పుడు కాళ్ళు పెట్టుకుంటాడు. అప్పటి వరకు పట్టుకోడు. నాగబాబు గారి గురించి మాకు తెలియని ఉందండి. ఆయన చాలా పెద్ద నాయకుడు. వదిలేయండి, ఇంక వద్దు. ఇక వాళ్ళని విమర్శించడం అనేది అనవసరం. అట్లా కాదండి. మేము చూసుకోవడం బెస్ట్. ఒక రాజకీయ పార్టీ అన్నాక రాజకీయ పార్టీలో జరిగే అవకతవకలు కావచ్చు, లేదా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఏదైనా లోపాలు ఉంటాయి కావచ్చు. ఖచ్చితంగా కార్యకర్త అన్నవాడు ప్రశ్నిస్తాడు, లేదా బయట వ్యక్తులు కూడా ప్రశ్నిస్తారు. కానీ ఈయన ఏకంగా ఎవరు ప్రశ్నించవద్దు, ప్రశ్నించేవారు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు నాగబాబు కూడా అదే ట్వీట్ చేస్తున్నాడు, ఎవరు ప్రశ్నించవద్దు, ఫాలో కావాల్సిందే, లీడర్ మ్యాటే ఫైనల్ అంటూ. అంటే వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసండి. వాళ్ళు పార్టీని అమ్మేశారని తెలుసు. వాళ్ళు పార్టీని తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు అని తెలుసు అందరికీ. వాళ్ళకి కూడా తెలుసు. అందుకే వాళ్ళ భయం. పార్టీని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టారు కాబట్టి ప్రశ్నించొద్దు అంటున్నారు. మరి ప్రశ్నించడం కోసం పుట్టిందన్నాడు కదా పార్టీ. మరి ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పానండి. అంటే సెలెక్టివ్ గా ప్రశ్నిస్తాడా? జగన్ ఉన్నప్పుడే ప్రశ్నిస్తాడు ఆయన. తెలంగాణ వెళ్ళి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అంటే ఈయనకి. రేవంత్ రెడ్డి నీ అంతు చూస్తాను అనపోయాడా? మరి ఇక్కడ జగన్ అనేవాడు కదా, జగన్ అని మరి అనపోయాడా? అనవలసింది. మరి తెలంగాణ వాదులు సత్తా తెలిసింది కదా, ఒకసారి ఢీకోమనండి. ఈ కౌరులు తెలంగాణలో చెప్పమనండి. తెలంగాణలో కవిత గారి విగ్రహాలకు బద్దలు కొట్టి పార్సల్ చేసి పంపిస్తానంది. దమ్ముంటే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇమ్మనండి ఆవిడ మీద, చూస్తా. ఈయనకి దమ్ము సత్తా ఉంటే తెలంగాణలో స్టేట్మెంట్లు ఇమ్మనండి. జగన్ మీద ఇచ్చినట్టు ఇమ్మనండి, చూద్దాం. 24 గంటలు తిరగడు తెలంగాణలో. ఈయన ఇక్కడ జగన్ దగ్గర మురుగునట్టు అక్కడ కానీ మురిగితే 24 గంటల్లో మళ్ళీ కనపడ్డు తెలంగాణలో. తెలుసా మీకు? అదే గతంలో అలాగే ఉంటది. జగన్ కూడా చాలా తప్పు ఉంది. ఈయనకి లీనియర్స్ ఎక్కువ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను
జగన్మోహన్ రెడ్డి యొక్క మంచితనంతో ఈయన ఆంధ్రప్రదేశ్ లో రెచ్చిపోయాడు. తెలంగాణలో రెచ్చిపోమనండి, ఈ పవన్ ఓకే. కళ్యాణ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ టైంలో మాట్లాడినట్టు గానీ ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగలరా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాట్లాడమనండి, అదే లాంగ్వేజ్ అలాగే మాట్లాడమనండి. అదే ఇప్పుడు తెలంగాణలో అతని సభకు అనుమతి ఇవ్వకుండా ఉన్నప్పుడు అతను చేసిన కామెంట్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఇలా చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. అతను మంచి మనిషి, అతనికి తెలిసి ఉండకపోవచ్చు. కేటీఆర్ కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి కేటీఆర్ అడ్డుకోక, రేవంత్ రెడ్డి అడ్డుకోక ఆయన సభను ఎవరు అడ్డుకున్నట్టు? జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణలో ఈయన సభను అడ్డుకున్నారా ఏంటి? ఆయన ఉద్దేశం అదే. ఆంధ్ర ప్రజలకు ఆయన చెప్పేది ఏంటో చెప్పనా? మా గొర్రెలకి, ఈ పిల్ల సైనికులకి, ఈ పిచ్చి గొర్రెలకి చెప్పేది ఏంటో చెప్పనా? ఆయన మాలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటో చెప్పనా? మేము కూడా అదేనండి, వాళ్ళని అంటలేదు నేను. మాలాంటి జన సైనికులు ఉన్నారు కదా, పిచ్చి సైనికులు, మాకు ఏం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపాడు, రేవంత్ రెడ్డి కాదు, కేటీఆర్ కాదు అని చెప్తాడు ఆయన. మేము వినాలి, జెండాలు పోయాలి కదా రేపు. ఆయనకి దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద జగన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్లు ఇమ్మన్నాడు చూద్దాం, మాట్లాడమన్నాడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారే పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చాడండి. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ లో పోటీ చేయకుండా వేరే ఒక సంఘం పేరుతో పోటీ చేసి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి గెలుపులో నా పాత్ర ఉందని డబ్బా కొట్టుకుంటూ వీళ్ళు ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేయించుకున్నారు సార్. మళ్ళీ తెలంగాణలో అడుగెడదామని చెప్పి ఒక ప్లాన్ తో చంద్రబాబు నాయుడు ట్రైల్ వేసాడండి. ఏమైంది? ఒక ట్రైల్ ఈ పవన్ కళ్యాణ్ ద్వారా ట్రైల్ వేసాడు. ఏమన్నా మీటింగ్లు పెట్టుకుని ఇస్తారేమో రాజకీయంగా మళ్ళీ ఏమన్నా తెలంగాణలో వెళ్దామని. ఎవరు వెళ్ళరు, ఇద్దరు కూడా వెళ్ళరు, గురు శిష్యులు ఇద్దరు వెళ్ళరు, ఇద్దరు అవుట్. వీళ్ళిద్దరూ చేసే పని వల్ల కవిత గారు చెప్పింది కదా, తెలంగాణలో ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు పార్సల్స్ వస్తాయి వీళ్ళు ఎక్కువగా చేస్తే. సైలెంట్ గా ఉండి ఎవడ రాజకీయాలు చేసుకోవడం మంచిది. వీళ్ళు అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వేస్ట్. వద్దు, తెలంగాణలో అస్తిత్వం, వాళ్ళకు ఫ్రీడమ్ వచ్చింది, మనం కూడా హైదరాబాద్ లో ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం. ఎందుకు వచ్చిన డిస్టర్బెన్స్ సార్ ఇది? ఈ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజలను ముంచిన చాలు. ఆంధ్రప్రదేశ్ లో ఈయన రాజ్యాధికారం వచ్చేస్తుంది కాపులకి, మీరు ఓటేయండి సీఎం అవుతానని చెప్పి మా ఆకాంక్షను రెచ్చగొట్టి 2 సార్లు సీఎం అని చేశాడు చంద్రబాబు నాయుడిని. ఇంకా తెలంగాణలో ఏ ఆకాంక్షను రెచ్చగొట్టి ఆయన సీఎం అని చేయడానికి ఆస్కారం లేదు. ఆయన కీప్ క్వైట్. నా సజెషన్ అయితే ఆయన సైలెంట్ అయిపోవడం మంచిది. ముందు ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని చూడమనండి. అమరావతిలో దోపిడీ జరుగుతుంది, దాన్ని ఆపమన్నాడు సార్. అమరావతిలో డబ్బులు దోచేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దోచుకుంటున్నాడు, ముందు దాన్ని ఆపమనండి. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా కాసేపు కూర్చొని ఒక 15 నిమిషాలు కూర్చొని, మొన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేవలం ఒక 10-15 నిమిషాలు కూర్చొని వెన్నునొప్పి ఉందని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోయారట. అంటే ఈ కేబినెట్ సమావేశాలు ఇంచుమించు ప్రతి కేబినెట్ సమావేశానికి ఈయన ఆరోగ్య కారణాలతోటి గైర్హాజరవుతున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఏమీ లేదండి, ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటే అవి ఏమన్నా రాంగ్ అయితే నాకు సంబంధం లేదని చెప్దామని, ఎవరో తెలియదు సార్. అక్కడ తీసుకునే నిర్ణయాల్లో ఏమన్నా రాంగ్ ఉన్నాయనుకోండి, నేను లేను, నాకు తెలియదు, నేను బయటకు వచ్చానని చెప్పడానికి. అది అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంటాయి కదా ఆయనకి అడ్మినిస్ట్రేటర్ మీద నేర్చుకోవాలని తపన లేదు, ఆయనకి తెలియదు, గ్రిప్ సంపాదించుకోవట్లేదు. ఏమనంటే నాకు అనుభవం లేదంటాడు. ఇక దాని గురించి మనం ఏం డిస్కస్ చేస్తాం సార్, అది ఆయన ఇష్టం. చదువుకున్నారట కదా, లేదు చాలా చదువుకున్నాను నేను, ఆయన అంటున్నారు ఆయన. మరి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేకపోవడం ఏంటి? మరి ఆయన ఏం చదువుకున్నాడో మాకైతే ఖచ్చితంగా తెలియదు సార్. మరి ఆయన ఏం చదివాడో మాకైతే ఖచ్చితంగా తెలియదు. దాని గురించి మేము ఏం చెప్తాం? ఆయన చాలా పెద్ద చదివే చదివి ఉండొచ్చు, మేధావర్గానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, కానీ మాకు తెలియనప్పుడు మేము ఏం మాట్లాడతాం చెప్పండి? అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. తర్వాత ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి, దగా డిఎస్సి, మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అటు బాధిత అభ్యర్థులు నిరసిస్తున్నారు, ఆందోళన బాట చేపట్టారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా సార్. నిజంగా డిఎస్సిలో మోసం జరిగిందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మా నాయకుడు ప్రశ్నిస్తే ఈయన వాల్యూ పెరుగుద్ది. మేము కోరుకునేది అది. ప్రశ్నించండి సార్ అని ఆయన ప్రశ్నించడు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడు, ఆయన సెలెక్టివ్ గా పవన్ కళ్యాణ్నే ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి లేదు. ఆ పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది ఎవరిని? జగన్ని. ఆ విషయం తెలుసుకునేసరికి మాలాంటి వాళ్ళ పరిస్థితి అవుట్. మీ దృష్టికి వచ్చిందా మెగా డిఎస్సికి సంబంధించిన అవకతవకలు? ఏదో జరిగింది అంటున్నారు సార్. ఇప్పుడు మా ఓడు ప్రశ్నించలేదు, మరి మేము ఏం చేస్తాం చెప్పండి? మా జన సైనికుల పరిస్థితి అక్కడ మీకు వచ్చిరంగా ఉంది, మేము ఏం చేస్తాం?
సరే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది దీని మొత్తం ఇంపాక్ట్? ఎందుకంటే రకరకాలుగా లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏం జరుగుతుందో మీరే చూద్దరు కానీ మేమేమీ చెప్పం. రిజల్ట్ అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. పెట్టమనండి. పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉండబోతుంది? ఎలా ఉన్నా సార్ తెలిసిపోద్ది కదా సార్. రిజల్ట్స్ చెప్తారు కదా. రిజల్ట్స్ వచ్చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఆయన ఉమ్, చాలా ప్రజా మద్దతుతో ఉన్నాడు. చాలా బాగా పనిచేస్తున్నాడు. బాగా కోచింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు రాజ్యసభ సీట్ కూడా కష్టపడిన వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా మంచి రిజల్ట్ అవుతుందని మేమైతే అనుకుంటున్నాం జనసేన తరఫున. చూద్దాం ఏం జరుగుతుంది. చాలా ఇంతకీ బాగా మీలా రావచ్చు రిజల్ట్. ఇందుకే మీరు ఫైనల్ గా ఈ జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాల నేపథ్యంలో జన సైనికులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? నేను జన సైనికులకు ఇచ్చే సూచన ఒకటే, బ్రదర్, మనం రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మనం నమ్ముకున్న నాయకులు పరిస్థితి బాగోలేదు. మన పార్టీ టీడీపీ కబ్జా అయిపోయింది. ఈ తరుణంలో మనం అనవసరంగా రాజకీయాల్లో దిగి ఉన్నది పోగొట్టుకోవద్దు. మన ఆర్థిక స్వావలంబన కోసం మనం ట్రై చేద్దాం. ఎలక్షన్ టైంలో మనకి ఏ పార్టీ మనకు అనుకూలంగా ఉంటే ఆ పార్టీలోకి మనం పోదాం. అంతే తప్ప ఈ జనసేన జెండాలు మోసి జెండా కూలీలుగా మిగిలిపోవద్దు. నాయకులుగా మారి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఇది నా సలహా. ఇందులో తప్పు ఉంటే ఐఎమ్ సారీ. మీ ఛానల్ ద్వారా జన సైనికులు నేను చేస్తున్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరు ఈ రిక్వెస్ట్ ని 10 మందికి చేరేలా చేస్తే కొంతమంది కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి మీ ఛానల్ ద్వారా నేను చేస్తున్న ఈ రిక్వెస్ట్ ని 10 మందికి చేరేలా చూస్తారని మిమ్మల్ని కోరుకుంటాను సార్.